అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలో నుంచి 34వ ప్రశ్న. ప్రశ్న ఏమరంటే, పరమాత్మ సిద్ధమన్నారు కదా, ఆ సిద్ధము కారణమైతే ఈ జగత్తు కార్యము కదా. కార్యము నాకు కనబడుతుంటే కారణం గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్నలో సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టిలో ప్రతి వస్తువుకు కార్యకారణ సంబంధము ఉంది. కుర్చీ కార్యమైతే కొయ్య దానికి కారణం. గొలుసు కార్యమైతే బంగారం కారణమవుతుంది. ఇవన్నీ ఉపాదాన కారణాలు. కొయ్య గాని బంగారం కానీ తమకు తాముగా కార్యము కాలేవు. వాటికి వడ్రంగి, కంసాలి అనే నిమిత్త కారణము ఉండాలి. నిమిత్త కారణము చేతనం, ఉపాదాన కారణము జడమవుతుంది. ఉపాదానము వెళ్ళిన చోటుకల్లా నిమిత్తము వెళ్ళవలసిన అవసరం లేదు. చిత్ చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్ జడాత్మిక. పరమాత్మలోని చైతన్యము చిత్ శక్తిగాను అంటే నిమిత్తముగాను, జడశక్తి పంచభూతాత్మకమైన కార్యముగాను అంటే ఉపాదానముగాను పరిణమించింది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని దానిని తానే సృష్టించుకొని తానే అందులో ప్రవేశించాడు అన్న శాస్త్రవాక్యాన్ని అనుసరించి అభిన్న నిమిత్తోపాదాన కారణముకు పరమాత్మ కార్యకారణాలు రెండూ ఒకటే కావడం వలన దీనిని మూల కారణము అన్నారు. కొయ్య, బంగారము ఇంతకు ముందు కారణాలయ్యాయి. పృథ్వీ కారణమైతే అవి కార్యాలు అవుతాయి. జలము కారణమైతే పృథ్వీ కార్యమవుతుంది. ఇలా ప్రతి వస్తువు కార్యము కారణము అవుతుంది. పరమాత్మ కారణమైతే జగత్తు కార్యమవుతుంది. పరమాత్మను కార్యము చేయడానికి మరొక కారణము లేదు. అందుకే అతడు మూల కారణము అయినాడు. కార్యమెప్పుడు కారణములో ఇమిడి ఉంటుంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సప్తవిధ ధాతువులతో ఉన్న నామరూపక్రియలు సచ్చిత్తుల కంటే భిన్నం కావని తెలుసుకోవడమే జ్ఞానం. ఆకాశ మార్గంలో అమెరికా వెళ్ళాలంటే దేశంలో కాలంలో ప్రయాణించాలి. నామరూపక్రియలు దేశకాలాల్లో చేసే ప్రయాణం మానేసి ఇక్కడే నువ్వు ఉన్న చోటనే ఆకాశం ఉందని ఎలా తెలుసుకుంటావు, అలాగే నీవే ఆ పరమగతివని తెలుసుకో. తమస్సుకు ఆవల నాకు తెలియదు అంటున్నావు కదా, ఆ తెలియనిదే తమస్సు, అజ్ఞానం. అగ్ని, జ్యోతి, అహం, శుక్లపక్షం, ఉత్తరాయణాలన్నీ కాలాలే కదా. ధూమ, రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయన కాలము కాలాలే కదా. ఆ కాలంలో మరణించిన వారికి బ్రహ్మపదమని, ఈ కాలంలో మరణించిన వారు మరలా జన్మిస్తారని అనడం, ఉత్తరాయణంలో చావడం పుణ్యమని, దక్షిణాయనంలో చావడం పాపమని అనడం సబవేనా? ఇవన్నీ వెలుగుకు సంకేతాలే కదా. జ్ఞానం కలిగిన వారు మళ్ళీ జన్మించరని, అజ్ఞానమున్నవారు మళ్ళీ మళ్ళీ పుడతారని అర్థం. తాను దేహము దేహినని, తాను దేహం కాదనని, దేహినని, దేహాన్ని నడుపుతున్న జీవేశ్వరులు పురుషులని, తాను పురుషోత్తముడని గ్రహించడము జ్ఞానం. ప్రత్యేగాత్మ అంటే త్వం పదవాచ్యుడుగా ఉన్నాడని, ఈ త్వం తత్తే అయి ఉన్నదని తత్వమసి మహావాక్యము విచారణ ద్వారా గ్రహించిన జ్ఞానికి కార్యాన్ని చూస్తున్న కారణమే కనిపిస్తుంది. కాబట్టి అది తెలుసుకోవాలి. గొలుసు నువ్వు చేయించుకున్నప్పుడు నా గొలుసు ఎలా ఉంది అని అందరికీ చూపిస్తావు. ఆ గొలుసు పోతే బంగారం పోయిందని ఏడుస్తున్నావు. ఒకటి నామరూప దృష్టి, రెండవది వస్తు దృష్టి. వస్తు దృష్టి కలిగితే నామరూపాలపై ఆశ కలగదు. ఆశాపాశము లేకపోతే మరలా మరలా పుట్టే అవసరము లేదు. రేపు 35వ ప్రశ్న. గీతలో
సదసచ్చాహమర్జున అంటే తాను సత్ అసత్ అని చెప్పాడు కదా. అద్వైతంలో ఒకటి కావాలి కానీ తాను రెండు అనడం ఏమిటి అనే దానికి సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ